24 మిలియన్ టన్నులు 1,04,000 కోట్లు. ఒరిస్సా మంత్రి అక్కడి నుంచి స్టేట్మెంట్. ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వం. ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు. ఆడగట్టతారా? ఆడ ఆల్రెడీ మొదలైన ప్లాంట్ అక్కడి నుంచి ఆపేసి ఇక్కడికి వస్తాడా? ఇక్కడ 1,61,000 కోట్లు అంట. మళ్ళా అంటే చెప్పడానికైనా అర్థం ఉండాలా, వక్రీకరణకైనా అర్థం ఉండాలా. మైక్రోసాఫ్ట్ వస్తుంది, బిల్ గేట్స్కి నేనే కంప్యూటర్ నేర్పించేసిన, మైక్రోసాఫ్ట్ వచ్చింది, బుల్లెట్ ట్రైన్ వస్తుంది, బుల్లెట్ ట్రైన్ వచ్చేసింది, ఒలింపిక్స్ నేనే నిర్వహిస్తున్నాను. ఏది మాటలు ఇవన్నీ? ఓ పక్క జిందాలో రెడీ పాపం ఫౌండేషన్ స్టోన్ వేసినాడు కడపలో. నువ్వు ప్రోత్సహిస్తే చాలా ఆ మనిషి కంప్లీట్ చేస్తాడు. వాళ్ళని బెదరగొడుతున్నావు. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్కి ఎందుకు ఫ్యాక్టరీ నేను కట్టలేకపోయినాను? కారణం ఏంది? మీరే కదా, మీ వల్లే కదా ఈడీ అటాచ్మెంట్లు. నా కేసులో పిటిషనర్స్ ఎవరు? తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కదా. అది ముందుకు పోకుండా ఉండడానికి కారణం ఎవరు? ఇల్లు కదా. పైగా దాని మీద మళ్ళా లేనిపోని తప్పుడు వక్రీకరణలు, అబద్ధాలు. అంటే ఎవడైనా కానీ ప్రమోట్ చేయాలి, ఇండస్ట్రీ రావాలి, వస్తే 4 ఉద్యోగాలు వస్తాయి, ఆ ప్రాంతం బాగుపడుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది అని ఆలోచన చేయాల్సింది పోయి తనవాడైతే ప్రమోషను, తనకు అంతో ఇంతో వస్తుందంటే ప్రమోషను, తనవాడు కాకపోతే దాన్ని ఆపేసేయాల, రాకుండా చేయాల. అక్కడ నుంచి ఏది రాదు అని అనుకుంటే అసలు రాకూడదు. ఏం ఆలోచనలు, ఏం మాటలు. Sir, what's your reaction with respect to one nation, one election? అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మీరే చెప్పండి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే స్పీకర్ గారిని, అయ్యా అసెంబ్లీలో ఉండేటి రెండే రెండు కూటములు, ఒకటి అధికార కూటమి, రెండోది మేము ప్రతిపక్షం. మేము కాకుండా ఎవరైనా ప్రతిపక్షం ఉన్నారా అసెంబ్లీలో? నేను మిమ్మల్ని జర్నలిస్టుగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మళ్ళీ మేము కాక అసెంబ్లీలో ఇంకొకటి ఎవడు ప్రతిపక్షం లేకపోతే మమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలా లేదా? మేము తప్ప ఇంకెవడం లేవాడు ప్రతిపక్ష పార్టీ కింద, మిగతాదంతా అధికార పార్టీయే. ప్రతిపక్ష పార్టీ కింద మేము తప్ప ఎవరూ లేకపోతే మా పార్టీనే గుర్తించాలి కదా ప్రతిపక్ష పార్టీగా. మళ్ళీ గుర్తించినప్పుడు ఆ ప్రతిపక్ష పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలన్నా ఉండండి, దానికి ఒక నాయకుడు అనేవాడు ఉంటాడు కదా. మన నాయకుని ప్రతిపక్ష నాయకుడనే కదా అనాల్సింది. మన ప్రతిపక్ష పార్టీకి 40% ఓట్ షేర్ వచ్చిన మాట వాస్తవం కాదా? మన 40% ఓట్ షేర్ వచ్చిన పార్టీని ప్రతిపక్ష పార్టీ కింద పక్కనే పెట్టుకొని ఆ పార్టీని నేను గుర్తించను, ప్రతిపక్ష పార్టీ కింద నేను గుర్తించను అని అంటే దాని అర్థం ఏంది? ఆ ప్రతిపక్ష పార్టీకి ఒక నాయకుడు నేను ప్రతిపక్ష నాయకుడు గుర్తించను అంటే దాని అర్థం ఏమిటి? అంటే నువ్వు మైక్ ఇవ్వనప్పుడు ప్రతిపక్ష నాయకుడి కింద ఎప్పుడైతే గుర్తింపిస్తావో, ప్రతిపక్ష పార్టీ కింద ఎప్పుడైతే గుర్తింపిస్తావో అప్పుడు నువ్వు మైక్ ఇస్తావు. లీడర్ ఆఫ్ ది హౌస్ ఏ రకమైన మైక్ మీద ఏ రకమైన కమాండ్ ఉంటుందో, మైక్ ఏదైతే హక్కుగా తనకు వస్తుందో, అదే మాదిరిగానే లీడర్ ఆఫ్ ది అపోజిషన్కు మైక్లో అధికార పార్టీ నాయకుడు తర్వాత, అదే లీడర్ ఆఫ్ ది హౌస్ తర్వాత ప్రతిపక్ష లీడర్ ఆఫ్ ది అపోజిషన్కు మైక్ ఇవ్వాలి అదే స్థాయిలో. ఆ మాదిరిగా ఇవ్వగలిగితేనే ప్రజల సమస్యలను సుదీర్ఘంగా ఈ మాదిరిగా చెప్పగలుగుతారు, ఈ మాదిరిగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, ఈ మాదిరిగా ప్రభుత్వం నుంచి స్పందన రాబట్టగలుగుతారు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? మైక్ ఇవ్వకూడదు, ప్రజల సమస్యలను ప్రస్తావనలోకి రాకూడదు అనే ఉద్దేశంతో
నువ్వు ఒక ప్రతిపక్ష పార్టీ ఉంది అనే దాన్ని నువ్వు ఒప్పుకోవడం లేదు, అక్నాలెడ్జ్ చేయడం లేదు, యాక్సెప్ట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తే దానికి ఒక ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. ఆ ప్రతిపక్ష నాయకుడు అయినప్పుడు ఆ ప్రతిపక్ష నాయకుడు మైక్ ఇవ్వాలా, మైక్ టైం ఆ మైక్ ఇచ్చినప్పుడు నిన్ను ఎండగడతాడు, నిన్ను ప్రశ్నిస్తాడు, సమయం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి నువ్వేం చేస్తావు? నువ్వు ప్రతిపక్ష పార్టీ కింద అక్నాలెడ్జ్మెంటే చేయడం లేదు, ఒకటి ఉందని, దానికి ఒక ప్రతిపక్ష నాయకుడు ఒకడు ఉంటాడని అంతకన్నా అక్నాలెడ్జ్మెంట్ చేయడం లేదు. దానివల్ల ఏమవుతుంది? మైక్ అనేది నీకు ఇయ్యరు. 175 మందిలో నీకు కూడా ఒక సభ్యుడి కింద నీకు మైక్ 2 నిమిషాలు ఇస్తాం. ఆ 2 నిమిషాల్లోనే నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పు అనే మైండ్ సెట్ అనే యాటిట్యూడ్ ఉన్నప్పుడు నువ్వు అసెంబ్లీకి పోయి లాభమైంది. అదే అసెంబ్లీ జరిగేటప్పుడే ప్రతిరోజు ప్రతిపక్షంలో ఉంటే ఏ మాదిరిగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రతిపక్ష హోదా ఇస్తే ఏ మాదిరిగా అయితే